श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ गुरु परात्परा गुरु ॐ गुरु परात्परा गुरु ओंकारा गुरु तव शरणम् ओंकारा गुरु तव शरणम्। सुख कर दुख हर हे परमेश्वर ब्रह्म परात्पर तव शरणम्। ॐ गुरु परात्परा गुरु ओंकारा गुरु तव शरणम्। नमामि ब्रह्मा नमामि विष्णु नमामि ब्रह्मा नमामि विष्णु नमामि शंकर तव शरणम्। नमामि शंकर भयहरणम्। ॐ गुरु परात्परा गुरु ओंकार गुरु तव शरणम्। ओंकार गुरु तव शरणम्। ओंकार गुरु तव शरणम्। सद्गुरुनाथ महाराज की जय। हरि ओम तत्सत्। అందరికీ గురు పూర్ణిమ శుభాశీర్వాదాలు। నిన్నటి రోజున గురు పూజ వ్యాస పౌర్ణమిని ప్రపంచమంతటా ఈ సనాతన ధర్మమును నమ్మే వాళ్ళందరం కూడా ఈ పునీతమైనటువంటి గురు పూజని జరుపుకున్నాం। నిన్నటి రోజున సత్సంగంలో ఇంగ్లీష్లో విషయం చెప్పబడినది। అప్పుడు ఆ సత్సంగంలో ముందు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఒకటి ఈరోజు మీకు కూడా ఇప్పుడు తెలుగులో చెప్పాలని ఆశిస్తున్నాను। ఒక 5 నిమిషాల మొదట నిన్న చెప్పినటువంటి ఆ సత్సంగంలోని ముఖ్యమైన విషయం ఏమిటి అని। ఈ లోకంలో మనుషులకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది। అదేమిటంటే సంబంధమును కలుపుకోవటం, సంబంధమును క్రియేట్ చేయటం, రిలేషన్షిప్ అంటారు కదా ఇంగ్లీష్లో। జంతువులు కానీ వేరే పశుపక్షులు చెట్లు చేమలు రిలేషన్షిప్ ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ మనుషులకు ఉన్నంత ఆ రిలేషన్షిప్ చేసుకునే శక్తి వాటికి లేదు। కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ సంబంధాల వలన మనిషి సుఖముగా ఉన్నాడా దుఃఖపడుతున్నాడా అనేది మనం ఆలోచించాలి। శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ సంబంధములు అనేటువంటివి లోకంలో ఎన్నెన్నో రకాలుగా ఉన్నా కూడా మొత్తాన్ని 3 భాగాలుగా చేసి 3 దృష్టికోణాల్లో చూడాలి అని చెప్తుంది।
ఒకటేమిటంటే ఏది చాలా ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఐడియల్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు జ్ఞానులకు మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధం చాలా ఉన్నతమైన సంబంధం. ఇద్దరు జ్ఞానులు, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వైజ్ పీపుల్. ఎందుకంటే అక్కడ ఇద్దరు పూర్ణం, ఎవరు ఎవరిని ఏది ఆశించట్లేదు, ఎవరు ఎవరి మీద ఆధారపడటం లేదు. కాబట్టి అక్కడ టోటల్ ఫ్రీడమ్ ఇద్దరు జ్ఞానుల మధ్యలో. కానీ ఇది లోకంలో అలా ఏర్పడటం జరగడం అనేటువంటిది చాలా అరుదు. తర్వాత మరొక రిలేషన్షిప్ ఉన్నది. అదేమిటంటే ఇద్దరు అజ్ఞానులకు మధ్యలో ఉండేటువంటి సంబంధం, టు అదర్వైజ్ పీపుల్. సహజంగా ఇద్దరు అజ్ఞానులే కాబట్టి అక్కడ పూర్ణత ఉండదు. అజ్ఞానము ప్లస్ అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం స్క్వేర్ అవుతుంది కదా. కాబట్టి అక్కడ ఎదురు చూడటం, ఆశించటం, ఆశపడటం, కోపతాపాలు ఇవన్నీ ఎక్కువ రావటానికి అవకాశం ఉంది. లోకంలో సహజముగా వ్యవహారంలో ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా ఇలాంటి ఇద్దరు అజ్ఞానులకు మధ్యలో ఉన్న సంబంధమే. అది భార్యాభర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అత్తలు మామలు కోడళ్ళు ఏవైనా కానివ్వండి, అన్నలు చెల్లెళ్ళు, ఇవన్నీ కూడా ఇద్దరు అజ్ఞానులకు మధ్యలో. ఇది చాలా కామన్. ఆ మొదట చెప్పింది చాలా అరుదు. ఇప్పుడు మనం ఆలోచించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే శాస్త్రం చెప్తుంది ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొకటి ఉన్నది. అదేమిటంటే ఒక జ్ఞానికి ఇంకొక అజ్ఞానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. జ్ఞాని అంటే వైజ్ పర్సన్, అజ్ఞాని అంటే అదర్వైజ్ పర్సన్. జ్ఞాని అంటే గురువు, అజ్ఞాని అంటే శిష్యుడు. సో గురు శిష్య సంబంధం చాలా, అది కూడా ఐడియల్ అని చెప్పలేం, ఉన్నతమైనదని చెప్పలేం, కానీ పవిత్రమైనది ఇది కూడా. ఎందుకంటే ఈ సంబంధం, గురు శిష్య సంబంధం వలన క్రమముగా ఆ గురువు ఈ శిష్యుణ్ణి కూడా జ్ఞానవంతుని చేస్తాడు. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఆ సంబంధం ఇద్దరు జ్ఞానులకు మధ్యలో ఉండేది ఇక్కడ కాలక్రమంలో ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచిది. కాబట్టి ప్రతి మనిషికి కూడా జ్ఞానము వచ్చేంత వరకు వ్యవహారం కోసం వేరే వేరే సంబంధాలు ఉన్నా కూడా ఒక ఆధ్యాత్మిక గురువుతోటి సంబంధం ఉండాలి. ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధం, గురువు శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించటం లేదు, ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పరు. శిష్యుడు ఎట్లాగుంటే అట్లాగే గురువు స్వీకరిస్తారు. కానీ కాలక్రమంలో ఆ శిష్యుడిని తీర్చిదిద్దటం ఉపదేశము మూలముగా ఆ గురువు యొక్క కర్తవ్యం. గురువు ఉపదేశం చేస్తూనే ఉంటారు. శిష్యుడు వినంగా 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 తనలో మార్పులు వచ్చేసి మొదట గురువు మీద ఆధారపడతాడు. గురువు దగ్గర నుంచి ప్రేమను, ఎమోషనల్ సపోర్ట్ని, ఇవన్నిటిని ఆశిస్తాడు, మెప్పులు పొందాలని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే శాస్త్రాన్ని వింట మొదలుపెట్టాడో గురువు దగ్గర నుంచి అతడికి ఆ మనో విశాలత వచ్చి మనసు చాలా పక్వమయ్యి ఆ తర్వాత జ్ఞానమును పొందుతాడు. కాబట్టి ఈ సంబంధము, గురు శిష్య సంబంధం అనేటువంటిది అందుకనే చాలా ఉన్నతమైనదిగాను, పరంపరగా మన దేశంలో, మన సంప్రదాయంలో వచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువుతోటి సంబంధం అనేది చాలా ముఖ్యం. ఇది దొరకదు అందరికీ, ఇది దొరకదు అందరికీ. ఈ సంబంధం ఉండేవాళ్ళు కూడా చాలా కొంచెం మందే ఉంటారు. ఉన్నా కూడా మరలా అక్కడ సరిగ్గా అర్థం చేసుకొని ఆ సంబంధాన్ని అట్లానే ఉంచుతూ తనను జ్ఞానవంతుడుగా చేసుకునేందుకు ప్రయత్నం చేయరు చాలామంది. కేవలం పూజ కోసం, పునస్కారం కోసం, నమస్కారం కోసం, పుణ్యం కోసం ఆ గురువులకి నమస్కారం పెడతారు, వెళతారు, వస్తారు, పాదపూజలు చేస్తారు. కానీ
జ్ఞానము కావాలి నాకు ఈ గురువు దగ్గర నుంచి నేను అని చెప్పి జ్ఞానబోధ చేయమని ఎవరు అడగరు జనరల్గా. అందుకని గురువులు కూడా అందరికీ అట్లా చెప్పేసేయరు. వచ్చి శ్రద్ధగా కూర్చొని ప్రశ్నించి వినేవాడికే గురువు బోధించగలడు. కాబట్టి ఈ విషయమే నిన్న నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ తర్వాత శంకరాచార్యుల వారి యొక్క ముఖ్యమైన ఒక శిష్యుడు తోటకాచార్యుడు, అతడు ఎలా ఉండేవాడు మొదట, ఆ తర్వాత ఏమైనాడు, గురువు యొక్క కృపచేత ఎంత జ్ఞానము కలిగింది, తర్వాత 4 మఠాలలో ఒక మఠానికి శారదాపీఠానికి అధిపతిగా ఉండేట్లుగా అంత స్థితికి వచ్చాడు. ముఖ్యమైన 4 శిష్యుల్లో ఒకడు తోటకాచార్యుడు. ఇది నిన్న మాట్లాడిన విషయం. గురు పూజ నిన్ననే కాబట్టి జరిగింది. ఈ విషయం ఈరోజు మనం చూడబోయే ఉద్ధవ గీతలో కూడా మరలా గురువు గురించి అక్కడక్కడ మళ్ళీ చెప్తూనే ఉంటాడు కృష్ణుడు. చూద్దాం. ఉద్ధవ గీతలోకి ప్రవేశిస్తాం రండి. గడచిన సత్సంగములో భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవుడి దగ్గర చాలా చక్కని విషయాలు, సత్సంగం యొక్క మహిమ చూడండి. గురువు సత్సంగం అంటేనే ఈ అధ్యాయము 12 అధ్యాయాన్ని మనం చూస్తున్నాం ఉద్ధవ గీతలో. ఇక్కడ ఒక 14 శ్లోకాల వరకు చూసాం, 15 శ్లోకాలు. ఆ చివరగా భగవాన్ కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, ఇప్పుడు కూడా ఒక మనిషికి ఇలా ఆధ్యాత్మిక గురువుతోటి సంబంధం ఉండటం జీవితంలో చాలా ప్రయోజనకరం. అతడికి మోక్షమే కలుగుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది, మోక్షము కలుగుతుంది, జీవన్ముక్తుడైపోతాడు. మనస్సుకి జీవితానికి శాంతి నెమ్మది కూడా అన్నీ ఉంటాయి అని చెప్పి ఉద్ధవుడికి ఏం బోధిస్తున్నాడంటే, ఓ ఉద్ధవ, కాబట్టి నువ్వు ఈ లోక ధర్మాలు అని చెప్పి, ఈ పుణ్యపాపాలని చెప్పి, ఇంకా విధి నిషేధాలని చెప్పి వీటిల్లోనే ఉండి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన విషయాలనికి నువ్వు ముఖ్యత్వం అని ఇవ్వకుండా అన్నిటినీ వదిలేసేయి అంటున్నాడు. చూడండి, మొదట కర్మని చెయ్యమంటాం, విధి నిషేధాలన్నీ చెప్తారు, ధర్మాధర్మాలకు ముఖ్యత్వం ఇవ్వాలి. కానీ ఎంతకాలం భగవంతుడే బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బోధన ఇదే. వేదములో కూడా వేద పూర్వభాగంలో ఉపాసనలు, కర్మకాండలు, ఉపాసనలు, వీటి విషయాలు చాలా చెప్పి తర్వాత వేద అంతమునకు వచ్చినప్పుడు అన్నిటినీ త్యజించేసేయాలి, కర్మ మొత్తాన్ని త్యాగం చేయాలి. ఇంక దేనికి ఈ మాయా ప్రపంచానికి సంబంధించినటువంటి దేనికి కూడా ముఖ్యత్వం ఇవ్వకుండా సత్యము, బ్రహ్మము, ఆత్మకే ముఖ్యత్వం ఇస్తూ మనస్సుని దాని అందే లగ్నపరుస్తూ మన హృదయంలో ఉండేటువంటి సర్వ సందేహములను తొలగించుకోవాలి. జ్ఞానం ఏర్పడగా సందేహాలన్నీ తొలగిపోతాయి, వేరే మార్గం లేదు. అలా చెప్పి చివరికి 15వ శ్లోకంలో మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం, అంతటా అన్ని శరీరాల్లో వ్యాపించినటువంటి ఆత్మ అయినటువంటి నన్నే శరణు వేడుకొని, ఏవంటే మాత్రమే, నన్ను మాత్రమే అంటే ఇక్కడ అర్థం ఆత్మను మాత్రమే. ఇంకా ఆత్మ విచారం, ఆత్మచింతన తప్ప మరొక విషయం ఉండకూడదు. ఆ స్థితి రావాలి ప్రతి మనిషికి కూడా. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆ స్థితి రావాలని చెప్తున్నాడు. ఆత్మానం సర్వదేహినాం, అట్లా ఎవరైతే అలవర్చుకుంటాడో సర్వత్ర సమదర్శనం, యాహి సర్వాత్మభావేన, అట్లా ఆ సర్వాత్మభావాన్ని నాయందు నేను అంతటా ఉన్నానని, ఆత్మ తప్ప మరొక వస్తువు ఏమీ లేదని, ఒకే ఒక పరమాత్మవే ఆత్మగాను కనపడుతున్నాడు, జీవాత్మగాను, ప్రపంచముగాను, అంతగాను ఒకే ఒక బ్రహ్మం. ఆ సర్వాత్మభావేన మయా స్యాత్
అది ఒకటేనని తెలుసుకొని నాకు తనకు భేదము లేదని, జీవుడికి పరమాత్మకు, జీవాత్మకు పరమాత్మకు భేదము లేదని, ఆత్మ మాత్రమే ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటాడో, నన్నే శరణు వేడుకొని ఉంటాడో, అంటే ఆత్మనే నమ్ముకొని ఉంటాడో, అతడికి సకల భయముల నుండి నేను విముక్తుడిని చేస్తాను, విముక్తుడవుతాడు. నేను చేయటం కాదు, నువ్వు అట్లా ఉన్నావంటే ఇంక భయం అనేది నీ దగ్గరికి రాదు. భయం ఎప్పుడు వస్తుందండి? 2 అంటే భయం వస్తుంది. ఉపనిషత్తు దానికోసం ద్వితీయాద్వై భయం భవతి, 2 అంటేనే భయం వస్తుంది. అది భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వాళ్ళ వల్లనే మనకు ఏదో సుఖం ఉంటుంది అనుకుంటాం, కానీ భయంగానే ఉంటాం. నన్ను సరిగ్గా చూస్తారో లేదో, నాకు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందో, నాకు డబ్బులు పెట్టారో లేదో, ఆయన ముందు పోతే ఈవిడ ముందు పోతే ఏమిటి అని, ఇట్లా భయమే. 2 అన్నామంటే భయమే. అందుకనే నిద్రలో ఈ 2ది ఉన్నదనేది ఏమి తెలియదు కాబట్టి ఒకే స్థితి, మనసు లయించిపోయిన తర్వాత ఇంకేం లేదు కదా, ఏమీ తెలియలేదు. 2ది ఉన్నదనే తెలియలేదు కాబట్టి అక్కడ ఏముంది? ఆనందం ఉంది, సుఖం ఉంది. ఆ నిద్ర సుఖంతో ఇంకా వేరే లోకంలో ఏదైనా సుఖాన్ని మీరు పోల్చగలరా? ఎన్నోసార్లు చెప్పిన ఉదాహరణే మరలా చెప్తుంటాం. రుబ్బిన పిండిని మళ్ళీ రుబ్బుతుంటే ఇంకా మెత్తగా బాగా అవుతుంది. అట్లా భగవంతుడు అలా చెప్తే, అలా చెప్పిన తర్వాత ఈరోజు తర్వాత శ్లోకంలో నుంచి ఇది విన్న ఉద్ధవుడికి వెంటనే సందేహం వచ్చింది. ఉద్ధవ ఉవాచ సంశయ శృణ్వతో వాచం, సంశయం శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర న నివర్తత ఆత్మస్థః ఏన భ్రామ్యతి మే మనః. సర్వమును త్యాగము చేయి పరిత్యజ్యం చేయటం. పరిత్యజించేది ఎట్లా? ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని విన్న తర్వాత నా మైండ్లో చాలా భ్రమ కలుగుతున్నది, నాకు కన్ఫ్యూషన్ వస్తున్నది అన్నాడు. ఓ యోగేశ్వర, యోగులకే యోగుడు అయినటువంటి ఓ భగవాన్ కృష్ణుడా, నీ దగ్గర నుంచి ఇవన్నీ విన్న తర్వాత నాకు సందేహం పోవడం లేదు మనసులో నుంచి. ఈ సర్వమును పరిత్యజించటం అంటే ఏమిటి? ఈ విషయంలో నా మనసు కన్ఫ్యూజన్గా ఉంది, కన్ఫ్యూజన్ పడుతున్నది అని చెప్పి అడిగాడు. అప్పుడు దానికి భగవంతుడు సమాధానం చెప్పడం మొదలుపెడుతూ, ఈరోజు మనం చూసే ఈ విషయాలు మరలా అన్ని ప్రశ్నలకు, అన్ని కన్ఫ్యూజన్లకు ఒకే ఒక సొల్యూషను ఆత్మజ్ఞానమే. అందుకని లోకంలో అన్ని ప్రశ్నలను మనము సాల్వ్ చేయలేం, ప్రాబ్లమ్స్ని అన్నిటినీ సాల్వ్ చేయలేం. కానీ జ్ఞానము చేత ప్రాబ్లమ్స్ని డిజాల్వ్ చేయగలం. సాల్వ్ చేయటానికి, డిజాల్వ్ చేయటానికి భేదం ఉంది కదండి. కాబట్టి జ్ఞానముతోటి అసలు నాకు ప్రాబ్లమే లేదని తెలుసుకుంటావు. ఆత్మస్వరూపుడైనటువంటి నాకు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? అనాత్మలో ఉంది, ఉపాధులలో ఉంది, శరీరంలో ఉంది, మనసులో ఉంది, ప్రపంచంలో కనిపించే మాయా జగత్తులో ఉన్నది, కానీ నాలో లేదు అని తెలుసుకుంటే ఇంక ప్రాబ్లమ్స్ను నువ్వు లెక్క చేయక్కర్లేదు. అవేవో ఉంటుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. అవన్నీ కలలో వచ్చిపోయే విషయాల్లాగానే కదా అని చెప్పాలి. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడో విందాం. సయేష జీవో వివరస్ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్టః. అడిగిన ప్రశ్నేమో అన్నిటినీ త్యాగం చెయ్యి, నువ్వు ఏమి ఇంక పట్టించుకోక వదిలేసే అంటున్నాడు. ధర్మాధర్మములను ఇట్లా అది నాకు అర్థం కాలేదని అడిగితే ప్రశ్న, దానికి భగవంతుడు సమాధానం చెప్పటం వెంటనే అతను అడిగిన దానికి చెప్పకుండా
ఎక్కడి నుంచో మొదలు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? అసలు ఈ భ్రమ కలిగేది ఎవరికి? నీ మనస్సులో భ్రమ ఏర్పడుతుందన్నావు. మనస్సు ఏమిటి? మనస్సు జడం. మనస్సు తనకు తానుగా జడం. మనస్సు శరీరముతో కలిసి ఉంటున్నది. శరీరము జడమే. కాబట్టి అది అర్థం చేయటం కోసం భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నీ కంటికి ముందు కనపడే ఈ జడ ప్రపంచం, ఇది మొత్తం కూడా నిజము కాదని నీకు తెలియాలి. ఇవన్నీ మరి కనపడుతున్నాయే, ఎక్కడ కనపడుతున్నాయి, దేని మీద కనపడుతున్నాయి, దేని వలన కనపడుతున్నాయి? అందుకని భగవంతుడు ఏం చెప్పడం మొదలు పెడుతున్నాడంటే, ఇక్కడ చూడు, ఆత్మ పరమాత్మ అనేది నువ్వే, నీ స్వరూపమే. కానీ అది చాలా దగ్గరగా ప్రత్యక్షంగానే ఉంది. కానీ అది దేహముతోటి, మనస్సుతోటి, ఉపాధులతోటి తాదాత్మ్యం అయ్యేటప్పుడు, శరీరము మనస్సు మూలముగా ఆత్మ వ్యక్తం అవుతున్నప్పుడు ఆ చైతన్యం ఈ శరీరం దేహం శివముగా చైతన్యముతో ఉంటుంది. ఎప్పుడైతే ఆ కాంటాక్ట్, ఆత్మ యొక్క చైతన్యం యొక్క అనుగ్రహం, ఆ టచ్ లేకపోతే, ఆ ప్రతిబింబం ఏర్పడకపోతే ఈ శరీరం శివమను ఉండేటువంటిది శవం అయిపోతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఆత్మ చైతన్యం ఒకటే, అది ఏమి చేస్తున్నదంటే ఈ ఉపాధి అనేటువంటి బుద్ధి మొదట అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. రిఫ్లెక్షన్ మాత్రం, ప్రతిబింబం ఏర్పడి ఆ తర్వాత అది క్రమముగా అనేక రకాలుగా మారినట్లుగా. అదేమి మారలే, బింబం మారనే లేదు. కాబట్టి అది అనేక రకాలుగా ఈ ఇంద్రియముల ద్వారా శరీరము, ఇంద్రియం అంటే ఇక్కడ మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు అన్నిటి మూలముగా వ్యక్తమవుతున్నది. అది అలా వ్యక్తమయ్యేటప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మొదట నాదముతో కూడినటువంటి ప్రాణశక్తి, ప్రాణము, శబ్దము రావాలంటే ఈ ప్రాణం ఉండాలి. ఇప్పుడు గాలి లోపలికి వెళుతూ వస్తున్నది కాబట్టి నా నోట్లో నుంచి మాట శబ్దం వస్తుంది. అక్కడ అది ఎక్కడ మొదలవుతుంది అంటే మొదట స్పందనం. ఎక్కడ స్పందనం అంటే ఒక కదలిక. ఆత్మ చైతన్యంలో ఏర్పడే ఒక చిన్న కదలిక వలన ఆ మనస్సు అనేటువంటి ప్రతిబింబం ఏర్పడి అక్కడి నుంచి అది ప్రాణశక్తి, దాంట్లో మరలా ప్రాణము కూడా కలిసి ఉండి ప్రాణశక్తి మొదట అది చాలా సూక్ష్మముగా ఉన్నప్పుడు దాన్ని పరాశక్తిగా ఉంది. అది అదే మరలా హృదయ స్థానంలోకి వచ్చి కొంచెం సెటిల్ అయినప్పుడు అది పశ్యంతి వాణిగా ఉన్నది. అదే మరలా కంఠస్థానానికి వచ్చినప్పుడు అది మధ్యమ వాణిగా ఉన్నది. నోట్లో నుంచి అట్లా శబ్దం ప్రాణంతో కలిసి, గాలితో కలిసి ఆ శబ్దం బయటికి వస్తే అది వైఖరి వాణిగా ఉన్నది. అంటే 4 స్టేజీల్లో ఆ పరమాత్మ యొక్క చైతన్యం పరావాణి, పశ్యంతి వాణి, మధ్యమవాణి, వైఖరి వాణి, ఇలా 4గా కనపడుతున్నది, వస్తున్నది, ప్రకటనమవుతున్నది. ఆ తర్వాత శబ్దము, మాత్ర, వర్ణము, అక్షరాలు, నామరూప ప్రపంచం ఉన్నట్లుగా కనిపిస్తున్నది, నిజముగా లేదు అని చెప్పి, ఇది ఎట్లాగంటే 2 కట్టెలు, 2 వెదురు చెట్లు ఎండిపోయినవి అడవిలో రాచుకున్నాయంటే గాలికి కదురు రాచుకుంటే ఆకాశంలో అక్కడే నిప్పు పుడుతుంది. నిప్పు ఉన్నది అక్కడ, అగ్ని, అది వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైన అగ్ని అది ఇంకా పెరిగేందుకు ఆ చుట్టూ ఉన్నటువంటి గాలి దాన్ని ఇంకా పెంచుతుంది. అగ్ని బాగా పెద్దదైపోయి పక్కనున్న చెట్లకి అన్నిటికీ అంటుకుంటుంది. అలాగే ఈ ఆత్మ యొక్క అభివ్యక్తం ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నాడంటే,
అది ఎట్లా అయితే మొదట చిన్నదిగా మొదలై పరాశక్తి అయినటువంటి పరావాక్కుగా మొదలై ఆ తర్వాత అది వేద రూపముగా విస్తరించిపోయింది అంటున్నాడు. నా వేదమంతా నా యొక్క పరావాక్కే. ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ చెప్పినప్పుడు శ్రమముగా ఉంటుంది. ఏమీ లేదు. అసలు ఎక్కడి నుంచి ఇది మొదలవుతున్నది ఏమిటంటే మన శరీరంలోనే చూసుకుంటే మొదట మనస్సు అనేది ఉన్నదని నాకు తెలుస్తున్నది. ప్రాణం అనేది లోపలికి వెళుతూ వస్తున్నది తెలుస్తున్నది. మనస్సుని నేను తెలుసుకుంటున్నాను, ప్రాణాన్ని నేను తెలుసుకుంటున్నాను, శరీరాన్ని నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఆ ఇంద్రియములు బయట చూసినప్పుడు అవి నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఈ తెలుసుకునే నేను ఆత్మ చైతన్యం. ఈ తెలుసుకోబడేదంతా కూడా నా యొక్క విభూతే. మొదట దాన్ని మిథ్య అంటారు, అనాత్మ అంటారు. అనాత్మ అనేది ఎక్కడుంది? నాలోనే కనపడుతున్నది. ఇప్పుడు కళ ఎక్కడ కనపడుతున్నది? నాలోనే నాకే కనపడుతున్నది. నాలో నాకే నేనే చూసుకుంటున్నా. అప్పుడు ఆ కళలో కనిపించినవని నా విభూతి కాదా? అది ఎంత కరెక్టో ఈ మెలకువలో ఉన్నప్పుడు నాచే నాయందే నేనే చూసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏమి భ్రమపడతామంటే కళ్ళు తెరిచి చూస్తున్నాను కదండి, బయట కదా చూస్తున్నానంటావు. ఆ బయట చూసేది నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. అందుకనే ఆత్మ చైతన్య విషయానికి వచ్చినప్పుడు బయట లోపల అనేది లేదు. ఆకాశాన్ని గురించి చెప్పేటప్పుడే బయట లోపల ఎక్కడుంది ఆకాశానికి? ఎక్కడ బయట అని చెప్తావు, ఎక్కడ లోపలని చెప్తావు. నువ్వు గోడలు కట్టి రూమ్లో ఉండి రూమ్ లోపల రూమ్ బయట అంటున్నావు. అది నిజం కాదు. ఇలా విచారణ చేయాలి అని చెప్పి భగవంతుడు ఒకే పరమాత్ముడు ఈ మనస్సు అనే కదలిక వలన, ఆ మనస్సు యొక్క కదలికని ఏమంటామంటే మాయ అంటాం. సమష్టి మొత్తంలో చెప్పేటప్పుడు దాన్ని మాయ అంటాం. ఒక్క మనిషికి లోపల ఆ ఉపాధిలో ఇక్కడ జరిగేటువంటి ఆ కదలికకి పేరు మనస్సు అంటాం. రెండు ఒకటే. కాబట్టి మన మనస్సు కూడా మాయ యొక్క బిడ్డ. అది సమష్టి, ఇది వెష్టి. అది మొత్తంలో మాయ. ఇక్కడ మనస్సు ఒక్కొక్క చోట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? చలనం, కదలిక ఏర్పడుతుంది. ఆ కదలికే ఏం చేస్తుందంటే అనేకం ఉన్నట్లుగా కనిపిస్తుందండి. కానీ నిజానికి అనేకం లేవు. ఇప్పుడు కళలో కూడా మనస్సు అట్లా కదలటం వలన అది ఎన్నెన్నో ఊహించుకొని చేసుకొని తనే క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ కదలిక లేకుండా మనస్సు అలా అణిగిపోయినప్పుడు ఏమైంది? నిద్ర వచ్చేసింది. అంటే ఏంటి? అక్కడ ద్వైతం ఏమీ లేదు. చాలా లోతైన విషయాలు ఇవి. అన్ని ఉపనిషత్తుల సారం. ఎంత సులభంగా అర్థమయ్యేట్లు చెప్పాలో అలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇది వింటూ నిద్ర వచ్చేస్తున్నది, అర్థం కావట్లేదు అనకూడదు. తెలుసుకోవాల్సింది ఇదే, పొందవలసినది ఇదే, ఈ జ్ఞానమే. ఇది తప్ప నా జీవిత సమస్యలకు, నా యొక్క సెక్యూరిటీ, హ్యాపీనెస్, పీస్ కోసం నేను ఇంక బయట ఎక్కడ వెతికినా ఏం దొరకదు. ఇది గ్యారంటీ. ఇది ఈరోజు చెప్పినది, మీకోసం చెప్పింది, ఈ ఒక్కచోట చెప్పిన విషయం కాదు. ఇది సత్యం. అప్పుడు సత్యం, ఇప్పుడు సత్యం, ఇదే ఎప్పుడూ సత్యమే. ఇంకా రాబోయే వాళ్ళు ఎవరు చదువుకున్నాను, ఏ గురువులు వచ్చినాను, ఏమి నేర్పించినా కూడా ఇదే నిజమైన విద్య, ఇదే పరావిద్య. మిగిలినవన్నీ కూడా ఈ పరావిద్యలోనే ఉన్నాయి. అన్ని అపరావిద్యలు. అపరావిద్యలు పొట్టకుట్టి కోసం, ఆకలి దప్పికల కోసం ఏదో జీవిస్తూ తింటాం. కానీ ఆ అపరావిద్యలన్నీ కూడా, ఆ పరావిద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మం ఏమిటి, సత్యం ఏమిటి తెలుసుకోవటానికి ప్రయోజనపడాలి. అట్లా ప్రయోజనపడే ఉపయోగించుకోకపోతే నీ మనుష్య జన్మ జీవితం వృధా అవుతుంది.
అలా చెప్పి తర్వాత ఒకే ఒక మాయ, ఒకే ఒక పరమాత్మ, మాయాశక్తి. ఇది నీకు ఉదాహరణ ఏమేమిస్తున్నాడంటే భగవంతుడు అనేకముగా ప్రకాశించింది. ఎట్లంటే పొలములో వేసినటువంటి భూమి మీద చల్లినటువంటి ఆ విత్తులు చూస్తే అది ఎట్లా ఒక విత్తులో నుంచి చూడండి చెట్టు వచ్చేస్తుంది, అది చాలా విత్తులను ఇస్తుంది, అలా పెరిగి పెద్దదైపోతుంది చూడండి. అలాగే ఈ మాయా చేత మాయలో మాయ అనే భూమిలో ఈ ఈ విత్తులన్నీ పడ్డట్లుగా అనేకము కనపడుతున్నాయి. అది మాత్రమే కాకుండా తర్వాత శ్లోకంలో ఇంకా మంచి ఉదాహరణ ఇస్తున్నాడు భగవంతుడు. ఎట్లాగంటే ఒక వస్త్రం ఉందనుకోండి, గుడ్డ. ఆ వస్త్రం అంటే ఏమిటి? వస్త్రం అనేది ప్రత్యేకముగా ఉందా ఎక్కడైనా? లేదు, దారమే ఉంది, నూలు ఉంది. వస్త్రములో దారం ఉంది. ఆ దారమే ఆ వస్త్రమునకు ఉనికి. దారం లేకుండా వస్త్రం ఉంటుందా? ఆ దారము తీసేస్తే అది పత్తి, కాటన్గా ఉంది. కాబట్టి ఆ దారాలన్నీ పడుగు పేక అంటారు. ఇక్కడ ఆ మాటను ఉపయోగిస్తున్నారు. ప్రోతం ప్రోతమశేషం ఓతం, ఓతప్రోతం, ఇదే తెలుగులో మీకు అర్థమవుతుంది. లేక పడుగు పేక అంటారు. అంటే కొన్ని దారాలు ఇట్లా వెళతాయి, కొన్ని దారాలు ఇట్లా వెళితే అది కలిసి ఇట్లా అయిపోయి గుడ్డలాగా కనపడుతున్నది, కానీ అన్ని దారాలే. అలాగే ఈ కర్మల యొక్క ఫల రూపమైనటువంటి ఈ సంసారం అనే ఒక చెట్టు, ఇది పెద్ద చెట్టు. ఇది ఎప్పుడు మొదలైంది ఏంటంటే దానికి తెలియదు, అట్లా టైం చెప్పలేము, అనాది. ఈ తర్వాత ఈ కర్మలనే చెట్టు ఏం చేస్తుందంటే కర్మఫలములు, సంసారం అనే చెట్టు, దీంట్లో కర్మలనే పుష్పాలు వస్తాయిట. ఆ పుష్పాలు సుఖము దుఃఖం అనే రెండు రకములైనటువంటి పళ్ళను కూడా, ఫలములను ఇస్తాయి. చూడండి, అర్థం కావటానికి చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ మనకు ఆ తర్వాత శ్లోకంలో దీన్ని కొంచెం విస్తరించి చెప్తున్నారు. ఓకే, ఈ సంసారం బ్రహ్మాండం నీకు ఏదైతే కనిపిస్తుందో సూర్యమండలం దాకా ఇవన్నీ కూడా ఏంటంటే ఇదో పెద్ద సంసారం అనే చెట్టు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు ఈ సంసార వృక్షాన్ని గురించి. ఇది ఎట్లా ఉన్నదంటే తలకిందులుగా ఉన్న వృక్షంట. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. పెద్ద రాగి చెట్టు. అశ్వత్థం అంటే మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ పెద్ద చెట్టు. దాని వేర్లన్నీ కూడా ఎక్కడో పైకి ఉన్నట తలకిందులుగా, కింద కనపడేవన్నీ కూడా దాని యొక్క శాఖలుగా ఉన్నాయి. దాని యొక్క ఆకులు శాఖలు కనపడుతున్నాయి. మూలం ఎక్కడ తెలియట్లేదు. అలాగే ఇక్కడ చెప్పేటప్పుడు ఈ సంసారం అనే చెట్టు, దీన్ని చక్కగా ఈ ఉదాహరణ బాగా సింపుల్గా అర్థమయ్యేట్లుగా ఏం చెప్తున్నాడు? పుణ్య పాపాలనే రెండు విత్తులు. పుణ్యం అనే ఒక విత్తు, పాపం అనే ఇంకొక విత్తు. ఆ తర్వాత కర్మవాసనలు అనేటువంటి లెక్కలేనన్ని, వందలకు లెక్కలేనన్ని వేళ్ళు. ఓకే, వేళ్ళు, రూట్స్. ఆ తర్వాత సత్వరజస్తమో గుణములనే 3 కాండాలు, బ్రాంచులు. పంచమహాభూతములనే 5 పెద్ద కొమ్మలు. శబ్దస్పర్శ రూపరసగంధ రంధమ అనే 5 రసాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ చెట్లు రసం ఉంటుంది కదండి. శబ్దస్పర్శ రూపరసగంధం అనే 5 రకాల రసాలను అది ఉత్పన్నం చేస్తుంది. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములనే చూసారా? ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మనస్సు కలిసి మొత్తం చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు.
తర్వాత జీవాత్మ పరమాత్మ అనే రెండు చక్కటి అందమైన పక్షులు ఈ చెట్టు మీద గూడు కట్టుకొని ఉన్నాయి. ఈ పక్షులు కథ ఆల్రెడీ ఒకసారి చెప్పాం, ముండకోపనిషత్తులో వస్తుందని. మరలా ఇక్కడ చెప్తున్నాడు. వాత పిత్త శ్లేష్మ అనే 3 బెరడులుట ఈ చెట్టుకి. సుఖ దుఃఖములనే 2 రకాల పళ్ళు, ఫలాలు. చూసారా? ఇది సంసారం అనే వృక్షం. ఇది ఇట్లా జరుగుతూ వెళుతూ మరలా కర్మలు జన్మలు, కర్మ జన్మ, కర్మ జన్మ. ఇలాంటి ఈ సంసార వృక్షం ఉందే, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మరలా ఆ తర్వాత శ్లోకంలో దీన్ని ఉదాహరణ ఏం చెప్తున్నారంటే కొంచెం వ్యత్యాసముగా, ఈ చెట్టు యొక్క 2 పండ్లు ఉన్నాయని చెప్పాం కదా. ఒకటేమో చేదుగా ఉండేటువంటి దుఃఖాన్ని ఇచ్చేటువంటి పండు, దుఃఖం అనే ఒక పండు. ఓకే, దీన్ని ఎవరు అనుభవిస్తారు, ఎవరు ఆశిస్తారంటే దీన్ని గ్రామమునందు నివసించే వాళ్ళు అంటున్నారు ఇక్కడ. ఇవన్నీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడంటే, గ్రామమునందు నివసించే వాళ్ళు అంటే ఏంటి? అజ్ఞానులు. గ్రామం అంటే ఇంద్రియ భోగములని కూడా అర్థం. ఇంద్రియ భోగములే ముఖ్యం అనుకునే వాళ్ళు ఈ దుఃఖం అనే పండుని తింటుంటారు. వాళ్ళకి తెలీదు దుఃఖం వస్తుంది ప్రతి ఇంద్రియ భోగము చేత. అంటే సాధారణంగా లోకంలో ఉండే గృహస్థులందరూ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గృహస్థులకి ఇహ పర సుఖాలు, ఇక్కడ లేకపోతే అక్కడ, వేరే ఊర్లో వేరే చోట. ఇండియాలో కాకపోతే అమెరికాలో సుఖాలు, అమెరికాలో బాగుంటాయిట అంటాడు, కెనడాలో బాగున్నాయి అంటాడు. స్వర్గం అనేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి వీడు గృహస్థుడు లాంటివాడు ఒక రకం ఈ దుఃఖమైన పండునే తింటుంటాడు. ఇంకొకడు అరణ్యం అంటున్నారు ఇక్కడ. అరణ్యం అంటే ఇంకో పండు సుఖము. సుఖం అంటే అరణ్యము. అరణ్యం ఎందుకు? ఆత్మ విచారం అని అర్థం. ఇంద్రియ భోగముల్లో పాల్గొనకుండా, చూడండి ఇవన్నీ ఇండైరెక్ట్గా ఉన్నాయి పదాలన్నీ అని ఉదాహరణ మనకు అర్థం కావడం కోసం. ఒకడేమో ఇంద్రియ భోగములతోటి లోకంలో పాల్గొంటున్నాడు, ఇంకొకడేమో ఏకాంతముగా ఉండి, అరణ్యం అంటే ఏకాంతం ఉండే చోటు ఉండి ఆత్మవిచారమును జరుపుతూ సుఖమనే పండుని తింటున్నాడు. వీళ్ళెవరంటే ఆత్మజ్ఞానులు, హంసల్లాంటి వాళ్ళు వీళ్ళు. ఆ గ్రామాలంటే ఇంద్రియ భోగం అనిపించేవాడేమో గ్రద్దలు లాంటి వాళ్ళుట, రాబందులు గ్రద్దలు లాంటి అని ఉదాహరణ చెప్తూ. కానీ ఇవి అసలు ఇవంతా కూడా సంసారం అనేది అంత భ్రమ, మాయ. కానీ అద్వయుడైనటువంటి అద్వయ పరమాత్మ ఈ మాయాశక్తిని ఉపాధిగా తీసుకొని ఇలా అన్నీగా కనిపిస్తున్నట్లు ఉన్నట్లుగా అనేక రూపంలో ప్రకటనమైనట్లుగా, ప్రకటన అవ్వలేదు నిజంగా, ఆ పరమాత్మని చేస్తున్నాడు. కానీ ఆ అదే సత్యము. పరమాత్మకి నిజముగా ఏమీ కాలేదు, మాయాశక్తితోటి ప్రకటనమైనట్లుగా భ్రమ కలిగిస్తూ ఇవన్నీ కనపడుతున్నాయి అని చెప్పి ఈ పరమాత్మను గురించి పూజనీయులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వేద తత్వమును తెలుసుకున్నవాడు అవుతాడు. చూడండి, ఇంక వేదంలో ముందు తత్వం ఏమీ లేదు. ఆ ముందు చెప్పిందంతా నీకు కొంచెం కొంచెం మొదట్లో నిన్ను చిన్న చిన్నగా వేద అంతమును తీసుకెళ్ళటానికి, కర్మలు ఉపాసనలు చెప్పి జ్ఞానమును తీసుకువెళ్ళుట కొరకు. తర్వాత కర్మలు ఉపాసనలన్నింటినీ నెగెట్ చేయమని చెప్పేస్తుంది. అడిగాడు కదా ఉద్ధవుడు, ఇప్పుడు నన్ను అన్నింటినీ వదిలేయమంటున్నావు ఏమిటంటే, మరి నువ్వు అనుకుండేవన్నీ, నువ్వు పట్టుకున్నవన్నీ భ్రమ, అవన్నీ కలలాంటివి. అందుకని సత్యమును పట్టుకో. ఇది ఎలా తెలుస్తుంది సత్యం? నీకు నువ్వుగా తెలుసుకోలేవు, గురువును ఆశ్రయించు అంటున్నాడు. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని అలా చెప్పి దాన్ని వివరిస్తున్నాడు. ఇప్పుడు గురువును ఆశ్రయించటం అంటే ఏమిటి? ఒక 7 విషయాలు నువ్వు చేయాలి ఉద్ధవ.
ఉద్ధవుడు అంటే మనందరికీ ఉపదేశం. ఎవరైతే ఇట్లా 7 విషయాలను అనుసరిస్తే చేస్తుంటాడో ఏమి చెప్తున్నాడు? ఏవం గురూపాసన ఏకభక్త్య విద్యాకుఠారేణ శితేన ధీరః వివృచ్య జీవాశయమప్రమత్తః సంపద్యత్యాత్మానమధ త్యజాస్త్రం. వెరీ ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ శ్లోకం. 7 స్టెప్పులు సాధన. ఏమిటంటే ఇంతసేపు మాట్లాడింది ఏం అర్థం కాలేదండి, కొంచెం కష్టంగానే ఉంది, ఏమీ లేదు, భ్రమ అంటారు, కళ అంటారు, ఏమంటారు, కానీ నాకు తలనొప్పిగా ఉంది, నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు నడుము నొప్పిగా ఉంది, నిద్ర వస్తున్నది, ఇట్లా అనిపిస్తుంది. మైండ్ అట్లా చెప్తుంటుంది. సరే, ఈ 7 మాత్రం చక్కగా విను, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏమిటది? సావధానంగా విను, సావధానుడుగా ఉండు, ఎలర్ట్గా ఉండు, వివేకము కలిగి ఉండు. మొదట్లో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది నాకు హితము, ఏది నాకు అహితము, ఇది మొదట్లో ఆ వివేకం. ఏది సత్యము, ఏది అనృతము, అనృతం అంటే ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఒకటి ఏకము, ఏది అనేకము, ఏది సారము, ఏది అసారము, ఏక నిత్య సార సత్యం. కానీ మనం ఏమిటి చూస్తున్నాం? అనేక అనిత్య అసార అసత్యాన్ని పట్టుకొని కష్టపడుతున్నాం, భ్రమపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, మోహితులమవుతున్నాం. అర్థమైంది? ఇది మంత్రం చూడండి, జపంలాగా ఏక నిత్య సార సత్య. మరి నాకు ఇక్కడ అనేకం కనపడుతున్నాయే, అనేకం కనపడ్డా కూడా అవి సత్యము కాదు. ఆ ఏకమే నిత్యము కానీ ఈ అనేకముగా కనపడేవి నిత్యము కాదు. ఆ ఏకములోనే సారం ఉంది కానీ ఈ అనేకములో సారము లేదు. ఆ ఏకములో ఆ ఏకమే నిత్యమైనదే, అదే సత్యం, మిగిలినవన్నీ అసత్యం అని చెప్పి ఇప్పుడు వివేకం గురించి చెప్పాను నేను. ఇప్పుడు రెండోది, గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువుని సేవించాలి. ఆ గురువు ఎట్లాంటి గురువు, ఏమిస్తాడు, ఎందుకు గురువు అంటే ఇప్పుడే కదా మాట్లాడాం గురువు గురించి. ప్రతి సంవత్సరం గురు పూజలు చేస్తున్నాం, వింటున్నాం. ఈ దేశంలో ఈ గురు పరంపరకి ఏమీ కొరత లేదు. ఇది గంగా ప్రవాహంలాగా అట్లా గురు శిష్య పరంపరలు ఈ జ్ఞానగంగ ప్రవహిస్తూనే ఉన్నది. కాబట్టి గురు శరణం సద్గురు శరణం సచిదానంద గురు శరణం గురు శరణం భవభయహరణం సచిదానంద గురు శరణం. గురు శరణం సద్గురు శరణం. సద్గురుని ఆశ్రయించు. నిన్న తోటకాష్టంలో చెప్పేటప్పుడు ఆ తోటకాష్టంలో అష్టకంలో ప్రతి చరణం చివరలో భవశంకర దేశికమే శరణం అంటాడు ఆ తోటకాచార్యుడు. ఓ శంకర దేశిక ఆచార్య, నువ్వే నాకు ఆశ్రయం, నాకు రక్షణ, ఎన్ను కాపాడేవాడివి. అందుకని ఇక్కడ గురు శరణం సద్గురు శరణం. ఎట్లాంటి గురు? సచిదానంద గురు శరణం. ఇది ఎవరో ఒక స్వామీజీ పేరు కాదు, ఇది సచ్చిదానందము తానని తెలుసుకున్నటువంటి వాడు. ఆ సచ్చిదానందమును నీకు కూడా తెలియచేసేవాడు. సచిదానంద గురు శరణం. ఆత్మజ్ఞానమును బోధించకుండా, ఆత్మనిష్టలో లేకుండా వేరే ఏవేవో బోధిస్తున్నారంటే ఆ గురువులందరూ వేరే. వాళ్ళందరికీ కూడా మర్యాద చూపు, నమస్కారం చేయి. అంతేగాని
అది నిన్ను ఆ, సంసార సాగరంలో నుంచి దాటించలేదు అవన్నీ బోధనలు. కేవలం సచ్చిదానంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం, నిత్యం సత్యం ఏకసారం ఎవరైతే బోధిస్తారో ఆ బోధన మాత్రమే నిన్ను గట్టెక్కిస్తుంది. సకల జనార్చిత సచ్చరణం జని మృతి నాశక శ్రీచరణం. సకల జనులు ఆశ్రయించవలసినటువంటి ఆ చరణాలు, ఆ పాదాలు. సకల జనార్చిత సచ్చరణం, సత్చరణం. ఎందుకంటే నీకు సత్యమును చూపిస్తాయి ఆ చరణాలు. ఆ గురువు, ఆ వ్యక్తి, ఆ పాదాలు, ఆయన సత్యంలో నిలబడున్నాడు, సత్యంలో ప్రతిష్ఠుడై ఉన్నాడు, సత్య నిష్ణాతుడై ఉన్నాడని తెలుపటం కోసం ఆ పాదాలు. సకల జనార్చిత సచ్చరణం. నువ్వు అటువంటి చరణములను, పాదములను ఆశ్రయిస్తే జని మృతి నాశక శ్రీచరణం, నీకు జనన మరణ సంసార బంధమే తొలగిపోతుంది. జని మృతి నాశకం అంటే ది సైకిల్ ఆఫ్ సంసార, ద ట్రాన్స్మైగ్రేషన్. సంసారం అంటే అదే కదా, జనన మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం. జని మృతి నాశక శ్రీచరణం. శ్రీ అంటే మంగళం, శ్రీ అంటే ఆస్పిషియస్నెస్, శుభం. సమస్త దేవీ దేవమయం సద్గురు చరణం ప్రణమామి సదా. సమస్త దేవి దేవం, దేవతలు దేవిలు అందరి యొక్క రూపమే ఆ చరణాలు. సమస్త దేవి దేవమయం ఎవరు? సద్గురు చరణం, ఆ సద్గురు యొక్క చరణాలు, సచ్చరణాలు. కాబట్టి ప్రణమామి సదా, వాటిని ఆశ్రయించి, వాటిని నమస్కరిస్తూ, వాటిని స్మరిస్తూ. ఇది ఏదో మెకానికల్గా యాంత్రికంగా చేసే పూజ నమస్కారం అంటే అది కాదండి. అక్కడ గురు పాదాలంటే వెంటనే ఆయన యొక్క బోధనలు, ఆయన నిలబడినటువంటి ఆ బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, అది స్మరణానికి రావాలి. అది స్మరించగా 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 తరించిపోతాం. స్మరణం తరణం, ఇంకా మరణం లేదు నీకు. గురు చరణం సద్గురు చరణం సచిదానంద గురు చరణం, గురు చరణం భవభయహరణం సచిదానంద గురు చరణం. గురు మహిమా సద్గురు మహిమా అవర్ణనీయాన్ గురు మహిమా. ఈ గురువు యొక్క మహిమ ఉందే, ఆ గురు తత్వం యొక్క గొప్పదనం అవర్ణనీయం, వర్ణించలేము, వర్ణించగలిగినది కాదు, వర్ణించశక్యము కానిది. అవర్ణనీయాం గురు మహిమ. అటువంటి ఆ గురు మహిమ ఏం చేస్తుంది? బ్రహ్మాత్మైక్య నిదాన పదం తద్గురు చరణం ప్రణమామి సదా. బ్రహ్మ ఆత్మ ఐక్య నిదాన పదం. నువ్వు బ్రహ్మాత్మ ఐక్యం, జీవాత్మ పరమాత్మ ఐక్యం, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ చరణాలు. బ్రహ్మాత్మైక్య నిదాన, అది నీకు కలిగించుతుంది, అది నీకు ఏర్పరుస్తుంది. నిదాన పదం, ఆ పదాలు, ఆ బ్రహ్మజ్ఞాన పదం అంటే మోక్ష పదం. సద్గురు చరణం ప్రణమామి సదా. గురు చరణం సద్గురు చరణం సచిదానంద గురు చరణం, గురు చరణం భవభయహరణం సచిదానంద గురు చరణం.
సచ్చిదానంద గురుచరణం. సద్గురునాథ్ మహారాజ్ కీ జై. గురువు సేవ చేస్తూ అదే సమయంలో నా యందు భక్తిని కూడా ఉంచుకోవాలి. నీకు గురువు అనగానే ఏమనుకుంటావు? ఒక మనిషిలాగా ఒక ఊర్లో ఒకప్పుడు ఒక డేట్లో పుట్టిన ఆయనే కదా ఈయన కూడా అనే భావన వస్తుంది. అందుకని ఆ గురువుని నమ్ము, గురువునే దేవుడిగా నమ్ము, గురు బ్రహ్మ గురు విష్ణు నమ్ము. అదే సమయంలో ఈశ్వరుడే పరమాత్ముడైన నేనే నీకు ఆ గురువుని పంపించాను, లేక ఆ గురువు రూపంలో వచ్చానని జ్ఞాపకం ఉండాలంటే నన్ను కూడా పూజిస్తూ ఉండు. అందుకనే గురు పూజ, గురువుని ఆశ్రయించిన తర్వాత దేవుడి పూజ, దేవుణ్ణి వదిలేయాలని చెప్పలేదు ఎక్కడ. నీకు ఆ పక్వత వచ్చినప్పుడు, ఇప్పుడు ఉద్ధవుడు అడిగిన ప్రశ్నలాగా నీకు కూడా ఇంకా సందేహాలు లేకుండా ఈశ్వరో గురురాత్మేతి, ఈశ్వరుడు గురువు ఒకళ్ళే. ఈశ్వరుడు గురువు ఏమిటి? ఇక్కడ వింటున్న శిష్యుడిగా ఉన్న నేను కూడా, జీవాత్మ కూడా ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం అని ఆ జ్ఞానం రావాలి. వచ్చినప్పుడు చెప్పాలి, రాకుండా జీవుడు నేను గురువు ఈశ్వరుడు అందరూ ఒక్కడే అనేది చెప్పకూడదు. ఆ ద్వైతము బయట ఉంటుంది వ్యవహారంలో, అద్వైత భావన లోపల ఉండాలి. అందుకని జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈశ్వరుడు ఆరాధన, గురు ఆరాధన, శాస్త్ర ఆరాధనని వదిలిపెట్టకూడదు జీవితాంతం అని చెప్తుంది శాస్త్రం. యావజ్జీవిత పర్యంతం న త్యజేత్ ఈశ్వరం గురుం శాస్త్రం అని చెప్పి భగవంతుడు 3 చెప్పాను. ఇప్పుడు నేను వివేకంతో ఉండు, గురువుని ఆశ్రయించు, నన్ను కూడా ఆశ్రయించు. ఎట్లా? ఏకాంతమైన భక్తితోటి. ఈ గురువు మీద ఉండే భక్తి, నా మీద ఉండే భక్తి ఏకాంతం అంటే మళ్ళీ మళ్ళీ మారకూడదు. ఆ గురువు దగ్గర కొంచెం రోజులు, ఈ గురువు దగ్గర కొంచెం రోజులు, నిష్ఠతోటి ఒక్కళ్ళ దగ్గర ఆయన సేవ చేస్తూ అనేక సంవత్సరాలు ఆ బోధలను వింటూ 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 ఉండు. ఇది చాలామంది ఈ విషయంలో మారిపోతారు, తప్పు దోవలో వెళతారు. ఎందుకంటే వాళ్ళకి నిలకడ లేదు, సహనం లేదు. వాళ్ళకి వెంటనే ఏవో జరగాలి, ఏవో కావాలని అంటారు. అందుకని ఒకచోట నిలబడరు. అది పనిచేయదు. జ్ఞానము రావటానికి నువ్వు అట్లా గాలిపటంలాగా అటు ఇటు వెళుతున్నావంటే నీకు రాదు, స్థిరమైన జ్ఞానం రాదు. ఉండి తర్వాత 4వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఈ వివేకం అని చెప్పానే, ఆ వివేకం అనే అదిదా గొడ్డలిట. ఆ వివేకం అనే గొడ్డలికి పదును పెడుతుండు బాగా. గురువు దగ్గర వినంగా శాస్త్రం శ్రవణం చేయంగా ఆ వివేకాన్ని బాగా పదును పెట్టి ఏం చేయాలి? ఆ వివేకం అంటే అక్కడ వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. ఆ వివేక వైరాగ్యములని ఆ గొడ్డలి పెట్టి దేహ అభిమానాన్ని ఛేదించు. జీవునికి ఈ దేహం అనేది ఒక ఉపాధే, కానీ అది నేను కాదు అని చెప్పి ఛేదించేయి. అలా చెప్పి తర్వాత ఒకసారి నీకు ఆ దేహాభిమానం పోయింది, నీకు ఆత్మనిష్ట వచ్చింది. ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఆ పరమాత్మలో నువ్వు ఒకటైపోయినట్లే. ఇంకా ఆ తర్వాత ఈ కర్మ అన్ని సాధనాలను వదిలిపెట్టాయి. అది భగవంతుడు చెప్పింది ఇక్కడ. అన్నిటిని వదిలిపెట్టంటే ఇప్పుడే వదిలేయకూడదు. నీకు 10, 15, 20 సంవత్సరాలు ఆ గురువుని ఆశ్రయించి సేవ చేస్తూ చక్కగా బోధనలను వింటూ అనుసరిస్తూ నీకు జ్ఞానోదయం అయినప్పుడు వదిలేసేయాలి. చూడండి చక్కగా భగవంతుడు అట్లా చివరికి విడిచిపెట్టేయాలి అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించేసి ఆ తర్వాత 13వ అధ్యాయంలో ప్రవేశం చేస్తున్నాం. భగవంతుడే కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ సత్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః
సత్వేనాన్యతమో హ్యన్యాత్ సత్వం సత్వేన చైవహి. ఇప్పుడు ముందు అధ్యాయంలో చివరి శ్లోకాల్లో కొన్నిట్లో ఈ సృష్టి మాయలో నుంచి ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి ఇట్లా కనపడుతున్నాయి అన్నాడు. 3 గుణాలని చెప్పారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ముఖ్యముగా ఆ 3 గుణాల యొక్క ప్రభావం ఏమిటి, ఆ 3 గుణాల్లో ఏ గుణం ఏమేమి విధంగా మమ్మల్ని ప్రవర్తింపజేస్తుంది, ఏ గుణం ఉంటే మంచిది, ఏ గుణం ఉంటే జ్ఞానమును పొందుటకు నీకు సహకరిస్తుంది, ఈ డీటెయిల్స్ని భగవంతుడు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పడం మొదలుపెడుతూ 3 గుణాల గురించి చెప్తున్నారు. సత్వరజస్తమో గుణములు, ఇవి ప్రకృతి యొక్క కార్యాలు. మూల ప్రకృతి, అహంకారం, దెన్ అహంకారం దగ్గర నుంచి 3 గుణాలు, దెన్ అహంకారం, దాంట్లో ఇంకవన్నీ బయలుదేరినాయి. సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామసిక అహంకారం. దీంట్లో సత్వగుణముని నువ్వు ఎక్కువగా పెంచుకొని 3 గుణాలు అందరికీ ఉంటాయి, కానీ నువ్వు ప్రయత్నించి సాధన చేత నువ్వు ఆ 3 గుణాలలో సత్వగుణమును పెంపొందించుకో, మిగిలిన 2 గుణాలను జయించాలి అంటున్నాడు. ఆ తర్వాత గుణాతీతుడు అవుతావు. తరువాత సత్వగుణమును కూడా జయించాలంటున్నాడు. అంటే ఏంటి? గుణములకు నాకు సంబంధము లేదనే జ్ఞానాన్ని పొందాలి. గుణాతీతో భవార్జున. భగవద్గీతలో కూడా 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగమని భగవంతుడు స్పెషల్గా ఆ గుణాల గురించే మాట్లాడాడు. అలాగే ఇక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు అదేలాగుంటాయి. కాబట్టి సత్వగుణమును కూడా శాంతి వృత్తితోటి, నాలో గుణములు లేవు, నా స్వరూపం శాంతి, శాంతోయం ఆత్మా, శాంతి ఆత్మ, శాంతి సమృద్ధమమృతం అంటుంది వేదం. శాంతి ఎక్కడ నిండి ఉన్నదో ఫుల్లుగా, అదే అమృత స్వరూపం, అది ఆత్మస్వరూపం. అలా చెప్పి ఈ సత్వగుణము పెరిగినది ఒకటి ఎక్కువగా ఉన్నది అంటే వాడిలో దానికి ఏమిటి మనకు చిహ్నం? ఆ మనుషుడికి నా మీద భక్తి కలుగుతుంది అంటున్నాడు దేవుడు. భక్తి అనేది ఒక ధర్మం, అది కలుగుతుంది అంటే ఆస్తికుడుగా ఉంటాడు. నాస్తికుడైపోయి నాస్తి అవ్వడు, నష్టపడడు, ఆస్తికుడుగా ఉంటాడు. ఆస్తికుడుగా ఉండడం అనేది భక్తుడుగా ఉంటాడు. అట్లాంటి ఒక ధర్మం రావాలంటేనే ఆ మనిషికి లోపల మొదట సాత్విక గుణం ఉండాలి. కాబట్టి ఆ సాత్వికమైన ఉపాసన ఉంటే అంటే అర్థం అన్నీ, ఇప్పుడు ఒక లిస్ట్ ఇవ్వబోతాడు, ఆ సాత్విక పదార్థాలనే సేవిస్తుంటే ఆ సాత్విక గుణం క్రమముగా పెంపొంది దాని వలన ధర్మము వర్ధిల్లుతుంది అంటున్నాడు. ఒక మనిషి లోపల తన యొక్క క్యారెక్టర్, ప్రవర్తన, మనస వాచ కర్మణ, ఆలోచనలు, చేష్టలు, మాటలు అన్నీ కూడా అప్పుడు చక్కగా క్రమబద్ధం అవుతాయి, ధర్మబద్ధం అవుతాయి అంటున్నాడు. కాబట్టి సత్వగుణము వలన ధర్మము, సర్వోత్కృష్టమైన ధర్మము పెరుగుతుంది. ఆ ధర్మము వలన, సత్వగుణం వలన రజస్తమో గుణములు నశించిపోతాయి. ఆ తర్వాత రజోత్తమో గుణముల చేత పుట్టేటువంటి ఆ అధర్మం అనేది కూడా నశించిపోతుంది. చూడండి కనెక్షన్ ఎట్లా ఉందో. గీతలో భగవంతుడు చెప్తాడు, సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఎందుకు ఈ సత్వగుణముని ఇంత ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడుతున్నారంటే, సత్వాత్ సంజాయతే జ్ఞానం. నీకు జ్ఞానము కావాలా, నువ్వు సత్వగుణ సంపన్నుడు అయి ఉండాలి, లేకపోతే సాధ్యపడదు. అలా చెప్పి వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణం 3 గుణాలు అన్ని చోట్ల అన్నిట్లో కనబడుతుంటాయి.
ఇక్కడ భగవంతుడు ఒక 10 లిస్ట్ ఇస్తున్నాడు తర్వాత శ్లోకంలో. ఏమిటంటే ఆగమోపః ప్రజాదేశః కాలః కర్మ చ జన్మ చ ధ్యానం మంత్రోధ సంస్కారః దశైతే గుణహేతవః. ఈ 10 విషయాల్లో నువ్వు 3 రకాల గుణాలు ఉండేటువంటి విషయాలు నువ్వు చూస్తావు. సో జనరల్గా అందరికీ టచ్లో ఉండే మనకు క్లోజ్గా ఉండే విషయాలను ఒక 10 చెప్తున్నాడు భగవంతుడు. మొదట ఏమిటంటే శాస్త్రము. శాస్త్రంలో కూడా తమోగుణ శాస్త్రం, రజోగుణ శాస్త్రం, సత్వగుణ శాస్త్రం ఉంది. అందుకని పురాణాలు కూడా తామసిక పురాణాలు, రజోగుణ పురాణాలు అని చెప్తారు. ముఖ్యంగా ఈ దేవి ఉపాసన ఇవన్నీ కూడా తామసిక ఉపాసనలుగా చెప్పబడతాయి. దాంట్లోనే తంత్రము, యంత్రాలని, తంత్రశాస్త్రం ముఖ్యముగా అలా వాటిలోంచి వచ్చినవి అవి శాస్త్రాలుగా కనపడతాయి. అవి కూడా పాపులర్గానే ఉన్నాయి. అవి ఎంతో కాలంగా ఉన్నాయి. అవి కూడా ఏదో భక్తి చేస్తున్నట్టుగా వాళ్ళు పూజలు చేస్తుంటారు. కానీ అవన్నీ తామసిక పూజలు, రాజసిక పూజలు. ఇది బాగా అర్థం అవ్వాలంటే డీటెయిల్డ్గా భగవద్గీత గుణత్రయ విభాగంలో చూడాలి, దైవాసుర సంపద్ విభాగ యోగంలో చూడాలి. ఎనీహో ఇక్కడ మనకు కొన్ని క్లూస్ దొరుకుతాయి ఇక్కడే. కాబట్టి శాస్త్రం అనేది ఉంది. అందుకని చూడండి, అఘోర శాస్త్రాలు, అన్ని శాస్త్రాలే. చేతబడి చేయడం కూడా శాస్త్రమే. అన్నిటికీ శాస్త్రాలు ఉన్నాయి. కానీ అవి రజోగుణ శాస్త్రముగా ఉంటే నీకు జ్ఞానమునివ్వవు. తమోగుణ శాస్త్రము ఉన్నాను ఇవ్వవు. అవి చూడటానికి ఏదో మతపరముగా, ఆధ్యాత్మికంగా అనిపిస్తుంటాయి. అందుకని కేర్ఫుల్గా ఉండు. సత్వగుణాన్ని ఇచ్చే శాస్త్రం అవేమిటి? సహజంగా ప్రస్థానత్రయం అంటాం. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలా జ్ఞానవృద్ధులైనటువంటి, శీలవృద్ధులైనటువంటి, ఆచారవృద్ధులైనటువంటి ఆ గురు పరంపరలో ఎవరైతే వచ్చారో వ్యాసుడు మొదలైన వాళ్ళు. నిన్ననేగా వ్యాస పూజ. ఎవరు వ్యాసుడు? సాక్షాత్ భగవాన్ విష్ణువే. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సాక్షాత్ శంకరుడే ఈ శంకరాచార్యుడు. సాక్షాత్ ఆ కేశవుడు విష్ణువే ఈ వ్యాసుడు. ఇద్దరు, ఒకడు సూత్రాలు రాశారు, ఇంకొక ఆయన భాష్యం రాశారు. సూత్ర భాష్య కృతో చేసినటువంటి వీళ్ళిద్దరికీ వందే భగవంతో, ఇద్దరు భగవంతుళ్ళే. సో ఆ వ్యాసుడు మహాత్ములు ప్రశంసించి వాళ్ళు ఏ శాస్త్రాలనైతే నీకు ప్రిస్క్రైబ్ చేశారో అవి సాత్వికములు, వేటిని వాళ్ళు నిందించారో అవి తామసములు, వేటిని వాళ్ళు ఉపేక్షించారో అవి రాజసికములు. గంతే. ఇంకా అర్థం కాలేదంటే గురువు చెప్తారు నీకు. ఇప్పుడే చెప్పాక భగవద్గీత వినాలి. సరే, ఏవో మంత్రాలు, తంత్రాలు, చేతబడులకు చేసే మంత్రాలు, అవన్నీ ఇవన్నీ, వాళ్ళ ఇంటి డబ్బులు నాకు రావాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు రాజ్యం అంతా నాకు రావాలి, వీటన్నిటి మంత్రాలు ఉన్నాయి. అన్నీ ఈ రోజులో పనిచేయవు. ఎవరే ఉన్నాయి. అందుకని ఏ మంత్రం లేకపోతే జనమేజయుడు ఎట్లా సర్పయాగం చేయించేటప్పుడు ఆ సర్పం తక్షకుడు పోయి ఇంద్రుడి యొక్క ఆసనం, సింహాసనానికి పట్టుకొని నన్ను రక్షించున్నట్టుగా అక్కడ దాక్కున్నాడు. ఇది తెలిసింది ఈ యజ్ఞం, యాగం చేయించే ఋషులకు. చెప్పారు, ఆ తక్షకుడు ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నాడే, ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే వాడు వచ్చి అగ్నిలో పడాలి, సర్పయాగం. అప్పుడు ఇంద్రుడితో సహా విలవండి అన్నారు. ఇంద్రుడితోటి సహా ఆయన సింహాసనం, తక్షకుడు అందరూ వచ్చేట్టుకు మంత్రం చెప్పమన్నారు. ఉంది మంత్రం. ఇంకా అప్పుడు అక్కడ యజ్ఞం ఆపేయాల్సి వచ్చేసింది.
తప్పు తప్పు. ఏదో ఒక్క పిల్లవాడి శాపం కోసం మీ నాన్న చనిపోయినాడని, నువ్వు ఇన్ని ఆ పాము కరిచిందని, వాళ్ళ ప్రారంధానికి కానీ నువ్వు ఇన్ని పాములన్నిటిని, లోకంలో ఉన్న అన్ని పాముల్ని నేను యాగం చేస్తాను సర్పం అంత అంటే ఇది ధర్మం కాదని చెప్పి తర్వాత సర్పయాగాన్ని ఆపేశాడు కదా. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ? శాస్త్రం అనేది అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి ప్రయోజనపడుతుంది? ఇవే కోపాలు, తాపాలు, పగ తీర్చుకోవటాలు, ఇవేగా ఉంటాయి. జయించటాలు ఎందుకు? ఇవన్నీ మాయ. కాబట్టి శాస్త్రము సాత్వికం ఉంది. అలాగే జలములు, ఇక్కడ జలములు అంటే గంగా నదిలో అట్లా స్నానం చేస్తే, గంగ నీరు తాగితే నీకు పుణ్యం వచ్చి నీవు శుద్ధపడతావు, నీకు సాత్విగుణం వస్తుంది. కోకోకోలాలు ఇప్పుడు అవే కదండి అన్ని. పిల్లలు, చిన్నపిల్లలు కూడా కోకోకోలా, కోక్. ఇంకా చెప్పాలంటే అదే బ్రాందీలు, సారాయిలు, అవి జలంలాగానే ఉంటాయిగా. కాఫీ టీలు కూడా జలాలే. కానీ పాలుకిను కాఫీ టీకి డిఫరెన్స్ ఉందా లేదా? కానీ ఎట్లా బానిసలు అయిపోయినామో చూడండి. అది పర్వాలేదు, ఏం కాదు. ఒక 2 సార్లు కాఫీ తాగితే ఏమవుతుంది, 2-3 సార్లు టీ తాగితే ఏమవుతుంది అనుకుంటాడు. అది స్లో పాయిజనింగ్ అని తెలియలేదు, దానికి బానిసడు అవుతున్నాడని తెలియలేదు. కాబట్టి ఏది హితమో తెలియకుండా ప్రియమైనది మాత్రం అంటే, సో జలములలో కూడా. అట్లాగే సంతానము, పిల్లల్ని కనాలంటే దానికి ముందు తపస్సు చేయాలి, భగవంతుడి ఉపాసన చేయాలి. నాకు చక్కగా ఇలాంటి సాత్వికమైన పిల్లలు కావాలి పుట్టాలని. పిల్లలు సాత్వికంగా పుట్టలేదు, వాళ్ళు అట్లా లేరు అనుకోండి, వాడి కర్మ వచ్చి ఏదో వస్తాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అలా తామసికం, రాజసికంగా ఉండి ఆ పిల్లలు అట్లా ఉంటే వాళ్ళని గురించి పెద్దగా ఇంకా పట్టించుకొని బాధపడకు. నీ పాటికి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో దిగులు పడకు వాళ్ళందరిని అనుకొని. పిల్లవాడు ఇట్లా ఉన్నాడే, పిల్ల అట్లాగుందే, వాళ్ళు ఇట్లా అయిపోయినారే, నువ్వు దిగులు కూడా ఏం చేస్తావు? అందుకని సంతానము కూడా. తర్వాత దేశము, నువ్వు ఉండే చోటు కూడా సాత్విక భావాలతో కూడినటువంటి. ఈ భారతదేశం చూడండి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, త్యాగభూమి. ఇట్లాంటి భూమిలో పుట్టితే ఎంత నువ్వు భాగ్యవంతుడో తెలుసా? కాబట్టి దేశము కూడా ఇట్లా అనుగుణంగా ఉండాలి. చుట్టూ వాతావరణం అంతా వేరేగా ఉంది. ఆ పాకిస్తాన్లోనో అక్కడక్కడ తాలిబాన్లో పుట్టుంటే ఏంటి గతి? ఇప్పుడు కాశ్మీర్లో, శ్రీనగర్లో ఉన్నాను కూడా గతి అంతే. అక్కడ ఇట్లా నెమ్మదిగా గుళ్ళు, గోపురాలు, స్నానాలు, తీర్థాలు ఉంటాయి ఏంటి? కాబట్టి ఆ స్థలం కూడా సాత్వికమైన స్థలముగా ఉండాలి. అందుకని నువ్వు ఎన్నుకొని అటువంటి చోటుకు వెళ్ళు. వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశం చేసేటప్పుడు, రామా, ఏ ఊరిలో అయితే ఆ చోట ఒక మహాత్ముడు కూడా లేడో, ఒక జ్ఞాని కూడా లేడో, సత్సంగం లేదో ఆ చోట ఉండకు. అది ఎంత మురికితో కూడినటువంటి, దరిద్రులతో కూడినటువంటి చిన్న కుగ్రామమైనా సరే, అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడంటే అక్కడ నివసించు. ఎందుకంటే ఆ ఒక మహాత్ముడు వలన, జ్ఞాని వలన అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి సత్సంగము లేని చోట ఉండకు అని వశిష్ఠుడు రాముడికి చెప్తాడు. సీతాదేవి కూడా లంకలో రావణుడిని తిట్టేటప్పుడు, నీకేంటి మీ ఊర్లో శ్రీలంకలో ఒక్క సత్సంగము దొరకలేదా నీకు? ఎందుకంటే సత్సంగం దొరికి విన్నాడంటే మనుషుడు ఇంత దుర్మార్గుడుగా ఉండడే అంటుంది సీత. రావణుడికి సత్సంగం అంటే దొరికింది. తన తమ్ముడే విభీషణుడే మంచివాడు, వేరే స్వభావం, కానీ వినలేదుగా, అంత మొండివాడు. సరే, ఇంకా ఈ విషయాలు నేను కొంచెం నిదానముగా వివరించి చెప్పాలి. ఎందుకంటే ఇవే మనకు బాగా మార్గాన్ని చూపించి, అర్థమైతే మార్గాన్ని చూపించి మనకు కొంచెం వివేకాన్ని ఇస్తాయి. అందుకని ఈరోజు ఇక్కడ ఒక 4 చెప్పానా: శాస్త్రము, జలములు, సంతానము, దేశము. ఎందుకంటే ఇది నేను వివరించి ఇట్లా చెప్పకపోతే మనకు అర్థం కాదు ఆ దేశం అంటే ఏమిటని.
సో మిగిలినవన్నీ కూడా కలిపి ఇంకా కూడా ఈ విషయాన్ని మనం వచ్చే సత్సంగంలో విస్తరించి విందాం. ఓం ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, గురుపాదమంగళం గురుపాదమంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.